హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వెరీ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ చూపించబోతున్నాను. బెంగళూరులో ఉంది ఇది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయం పేరు తిమ్మరాయ స్వామి దేవస్థానం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూసి అలాగే వెళ్ళిపోకండి. నా పేరు శివకుమార్. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. ఈ ఆలయం ఉన్న ఏరియా పేరు వచ్చేసి బెట్టదాసపుర అని చెప్తారు. బెట్టదాసపుర ఎలక్ట్రానిక్ సిటీ రోడ్, బెంగళూరు. ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉంది. చూడండి, మీకే తెలుస్తుంది. ఇది కోట మాదిరి ఉంటుంది అన్నమాట. కోటకి కట్టిన గోడల్లా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది బయట నుంచి చాలా చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈవినింగ్ టైమ్స్లో పోతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాయంకాలం పూటలో అయితే బాగా అక్కడ కొంచెం కూర్చోవడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే కొంచెం ఎండలు ఉంటాయి. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి, తిమ్మరాయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కోటే తిమ్మరాయ స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఈవినింగ్స్ మస్ట్ అండ్ షూర్ రండి, భలే ఉంటుంది. లోపల కోనేరు ఉంది. ఈ కోనేరు చరిత్ర ఏంటంటే, ఇక్కడ ఏ సీజన్లోనైనా నీళ్లు ఎండిపోయిన చరిత్ర లేదు. కింద ఉన్నది మట్టి లేదు, రాయి ఉంది. ఆ రాళ్ళలో నీళ్లు ఎలా వస్తాయో తెలీదు, కానీ నీళ్లు ఎండవు. ఇంకొక ప్రత్యేకత ఏమంటే, ఈ గుడిలో ఒక 3 చెట్లు ఉన్న పెద్ద పెద్ద మాన్లవి. ఆ మాన్లు 3 చెట్లు ఒకే చోట మొలిచాయి. ఇదే అది. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఆ చెట్టుని చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. 3 చెట్లు ఒక చోటైనా 3 రకాలుగా వేరే వేరే జాతుల చెట్లు అక్కడ మొలిచాయి. అది రాయి మీద. మీరు అది గమనించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కొంచెం రోడ్డుకి కొంచెం దూరంలో ఉంటుంది. చాలా ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. పెద్ద బండ, ఆ బండ మీద ఈ ఆలయం ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సూపర్గా ఉంది ఏరియా. మీరు బెంగళూరులో ఉన్నా, బెంగళూరు బయట ఉన్నా, బెంగళూరుకు వచ్చినప్పుడు ఈ ఏరియాకి రండి. ఇక్కడికి రావడానికి బస్ నంబర్, సిటీ బస్ నంబర్ వచ్చేసి మార్కెట్ నుంచి 344, 345 నంబర్ గల బస్సులు వస్తాయి. మీరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వచ్చేటట్టుగా ఉంటే 378 బస్ నంబర్ గల బస్సు ఇక్కడికి వస్తుంది. కెంగేరి నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి 378 బస్సు వెళ్తుంది. ఇక్కడికి రావడానికి చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. మీరు కార్ అయినా, స్కూటర్ అయినా, బస్ అయినా, అంత పెద్ద ప్లేసు. పార్కింగ్ ఏమీ ధోకా ఉండదు. దీని టైమింగ్ వచ్చేసి, గుడి టైమింగ్ 6 గంటల నుంచి 12:30 గంట ఉంటుంది. ఈవినింగ్ 5 గంటల నుంచి 7:30, 8 గంటల వరకు ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా అద్భుతం. ఇది చాలా పురాతన కాలమైనది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శివకుమార్.